మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏదైనా హెల్దీగా తాగాలి అనుకుంటే ఈ ఓట్స్ స్మూతీ ట్రై చేయొచ్చు. పిల్లలు పెద్దలకి చక్కగా ఎనర్జీ ఇస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు, ఇంకా ఉదయం పూట బాగా నీరసంగా ఉంటుంది అనుకునే వాళ్ళు ఈ స్మూతీ ట్రై చేయొచ్చు. ఇది హెల్దీ స్మూతీ, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడాను. ఓట్స్ తీసుకుంటున్నాను ఇందుకోసం. ఈ ఓట్స్ని రాగా కాకుండా కొద్దిగా డ్రై రోస్ట్ చేసి తీసుకుంటున్నాను. ఓట్స్ని ఎప్పుడు రాగా తీసుకోకూడదు, కొంచెం ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నా లేదా నానబెట్టుకున్నా సరిపోతుంది. వీటిని మరీ మాడకూడదు, కొద్దిగా చేత్తో పట్టుకునేటట్లు వేడిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. వీటిని చల్లారాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటున్నాను. నానబెట్టుకుంటే మనకి స్మూతీ చాలా స్మూత్గా వస్తుంది. తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే నానబెట్టి పొట్టు తీసిన బాదంని కూడా యాడ్ చేస్తున్నాను. బాదం రెడీగా లేదు అనుకుంటే వేడి నీళ్ళల్లో వేసి ఒక అరగంట పాటు ఉంచేస్తున్నా, పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా నేను ఈ స్మూతీలో షుగర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు, హనీ కానీ. ఇదిగోండి ఇలా పండు ఖర్జూరం యాడ్ చేస్తున్నాను 2. ఈ స్వీట్నెస్సే సరిపోతుంది. ఇంక ఇవి కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఇవి న్యాచురల్ స్వీట్స్ ఉంటాయి వీటిలో. ఇవి ఐరన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది పండు ఖర్జూరంలో, ఏ ఖర్జూరంలో అయినా సరే. ఈ ఖర్జూరాలు తీసుకున్నాను. అలాగే ఒక పండిన బనానాను కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. బనానా వేయడం వల్ల స్మూతీ చాలా స్మూత్గానే కాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది బనానా ఫ్లేవర్ కూడాను. ఇందులోనే కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకుంటున్నాను. మీరు ఏ పాలైనా వేసుకోవచ్చు. కొబ్బరి పాలు వేసుకోవచ్చు, సోయా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, లేదా బయట దొరికే ఇన్స్టెంట్ మిల్క్ ఉంటున్నాయి కదా ఇప్పుడు ప్యాకెట్లో, అవైనా యాడ్ చేసుకోవచ్చు. ప్రోటీన్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మంచిగా ఇలా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి స్మూతీ ఎంత స్మూత్గా స్ట్రెచ్చర్గా వచ్చిందో. ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది. పిల్లలకి కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టి ఇచ్చిన కూల్ చేసి ఐస్ క్రీమ్ లాగా తినేస్తారు. చాలా అంటే చాలా హెల్దీ, ఇంకా టేస్టీ కూడాను. ఇప్పుడు దీన్ని ఒక గ్లాసులోకి సర్వ్ చేసుకుంటున్నాను. దీన్ని తాగేటప్పుడు కూడాను మనం గుటకి చాలా ఎంజాయ్ చేస్తూ తాగాలి అనుకుంటే మనం దీనిలో కొద్దిగా కట్ చేసుకున్నటువంటి బాదం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. చూడటానికి బాగుంటుంది, ఇంకా తాగేటప్పుడు ఆ బాదం పొలుకులు తగిలి ఎంత టేస్టీ అనిపిస్తుందంటే చాలా చాలా బాగుంటుందండి. మనం బయట తాగే ఫీల్ వస్తుంది. చూసారు కదా స్మూతీ స్మూత్గా రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు ఓట్స్ అందరి దగ్గర ఉంటున్నాయి. ఇది వెయిట్ లాస్కి కూడా మనకి ఉపయోగపడుతుంది. ఏదైనా లైట్గా తినాలి తాగాలి అనుకున్నప్పుడు పిల్లలు పెద్దలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.